గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు భాషా నిర్వచనాలు అండి, కొన్ని నిర్వచనాలు ఇంపార్టెంట్వి, కొన్ని నిర్వచనాలు చూద్దాము. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చూసేటోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి, చాలామంది వరకు వెళ్తుంది. పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కండి, నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు అందుతాయి. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇదిగోండి టాపిక్లోకి వచ్చేద్దాం. భాషా నిర్వచనాలు కొన్ని చూద్దాము. భాష ప్రత్యేకమైన నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయమే భాష అని అన్నారు. ఎవరన్నారు ఇదంటే? భాష స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉండొచ్చండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. భాష ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఇది అన్నది ఎవరంటే నోమ్ చామ్స్కీ. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇదిగోండి, ప్రత్యేక నియమాలు ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఇదేంటి? ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాలు. ఇది నోమ్ చామ్స్కీ గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక నియమాలు, ప్రత్యేక వాక్యాల సముదాయం. ఎట్లా పెట్టుకుంటారంటే, ఇక ఆడోళ్ళు ఇవి నోము చేసుకుంటారు కదా. సో ఆడోళ్ళు నోములు చేసుకునేటప్పుడు ప్రత్యేక నియమాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. అండ్ ఇక ప్రత్యేకమైన చీరలు కూడా కట్టుకుంటారు కదా, కొత్త చీరలు. సో నోము ఇదిగోండి, నోము చేసుకునేటప్పుడు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అండ్ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ పూజలు చేస్తారు. ప్రత్యేకమైన సముదాయాన్ని పిలుస్తారు. ఓకేనా? నోము అంటే ప్రత్యేకమైనది. నోమ్ చామ్స్కీ ప్రత్యేకమైనది. ఓకేనా? తర్వాత అనంతమైన వాక్యాల సముదాయం భాష. సో ఇది టీజీటీలో వచ్చిందండి, హెచ్జిటిలో వచ్చింది అండ్ డిఎస్సిలో వచ్చింది. ఇది అనంతమైన, ఇదేమో ప్రత్యేకమైన. అందుకే దీని తర్వాత రాశాను నేను ఇప్పుడు. ప్రత్యేక వాక్యాల సముదాయం అనేది నోమ్ చామ్స్కీ అనగానే ప్రత్యేకము. తర్వాత అనంతమైన వాక్యాల సముదాయం భాష. అనంతమైన వాక్యాల సముదాయం, అనంతమైనది అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎవరు రాశారంటే ఎంఎన్ బాక్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అనంతమైన వాక్యాల సముదాయం అంటే బాగ్ అంటే హిందీలో బాగ్ అంటారు. బాగ్ అంటే తోట, వనం, తోట. బాగ్ అంటే తోటలో ఏముంటాయి? అనంతమైన పువ్వులైనా ఉంటాయి, అనంతమైన ఏదైనా, ఏ బాగైనా సరే, అంటే కూరగాయలదైనా సరే, పువ్వులదైనా సరే, చెట్లదైనా సరే, ఏదైనా సరే దాంట్లో అనంతమైనవి ఉంటాయి కాబట్టి బాగ్. అనంతమైన వాక్యాల సముదాయం, అనంతమైన బాగ్, ఎంఎన్ బాగ్ అంటే ఉర్దూలో తోట అన్నట్టు. సో అనంతమైన వాక్యాల సముదాయమే తోట అంటే బాగ్, ఎంఎన్ బాగ్. ఓకే. తర్వాత అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థ. అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థ అన్నారు. సంక్లిష్ట వ్యవస్థ ఎవరు? హాకెటా? ఇది హే రాసిందా, హా రాసింది. ముందు ఇలా చేశాను, తర్వాత ఇలా చేశాను. హాకెట్. అనేకమైన సంభాషణ అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సంక్లిష్ట వ్యవస్థ అన్నాడు. భాషను సంక్లిష్ట వ్యవస్థ. మరి హాకెట్ అంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి కష్టం. హాకెట్ అంటే కష్టం కాబట్టి హాకెట్ అంటే హార్డ్ కాబట్టి సంక్లిష్ట వ్యవస్థ. సంక్లిష్ట వ్యవస్థ అంటే కష్టం. సో కష్టం అంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి హాకెట్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సంక్లిష్ట వ్యవస్థ అనేది హాకెట్. తర్వాత మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేది. మృతప్రాయుడైన మానవుడిని జంతువుల నుండి వేరు చేసేది విలియం జేమ్స్. జంతువు. ఓకే. మానవుడి నుండి జంతువులను వేరు చేశాను కొట్టండి. ఇంకో దాంట్లో కూడా జంతువు అని ఇచ్చింది, కానీ దీనికి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది. మృతప్రాయుడైన మానవుడిని
జంతువుల నుంచి వేరు చేసేది, అంటే జంతువులు మానవులు వేరే వేరే చేసేది భాష అని చెప్పింది విలియం జేమ్స్. ఓకే, జంతువు జేమ్స్. తర్వాత భాష ఒక రథం వంటిది. భాష ఒక రథం వంటిది. రథం అందరినీ మొయ్యాలి. సమాన రూపం సేవలందించేదే భాష అని చెప్పింది ఎవరు అంటే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఏమన్నాడు? భాష ఒక రథం వంటిది. రథము అందరినీ మొయ్యాలి. సో సమరూపం సేవలు అందించాలి. సేవలు అందించేదే భాష. ఇదేంటి? సమరూపం. భాష రథం వంటిది. ఒక రథం వంటిది. రథం అందరినీ మొయ్యాలి. సమరూపం సేవలు అందించాలి. సో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రాముడు రథంలో ఊగాడు, అందరూ మొయ్యాలి. రామ్ రథంలో ఊగాడు, అందరూ మొయ్యాలి. సమానంగా మొయ్యాలి. రాముడిని అందరూ సమానంగా మొయ్యాలి. ఓకేనా? వ్యక్తి ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానమే భాష అని అన్నది ఎవరు? ఉద్వేగాలను రూపు కల్పించి వాస్తవిక జ్ఞానం. సో బెంజమిన్ వార్ఫ్ అంటే రూపు. వా అంటే వాస్తవిక, రూ అంటే రూప్. వాస్తవిక రూపు కల్పించేది మన ఆలోచనను. వాస్తవిక రూపు ఇట్లా 2 సార్లు చెప్తే గుర్తుంటుందండి. ఇప్పుడు ఈరోజు రాసిన డిఎస్సిలో కూడా విద్యా నిర్వచనాలు 2-3 నిర్వచనాలు అడిగాయంట. సో అందుకే నిర్వచనాలు ఏవైనా సరే చాలా ఇంపార్టెంట్. నిర్వచనాలు ముఖ్యమైన చూసుకొని వెళ్ళాలి తప్పకుండా. రూపు వాస్తవిక వస్తే బెంజమిన్ వార్ఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష. బాహ్య వ్యక్తీకరణం చేసేదే భాష అని చెప్పింది హెగెల్. ఏం చెప్పాడంటే సైద్ధాంతికతకు సంబంధించిన కలే భాష, బాహ్యంగా కూడా వ్యక్తీకరణం చేసేది భాష అని చెప్పాడు. సో ఆయన హెగెల్ అంటే వెస్ట్ ఇండీస్ క్రిస్ గేల్ ఉన్నాడు కదా, క్రిస్ గేల్ బౌలరు. సో బౌల్ వేయడానికి సై అంటాడు, బౌల్ వేయడం ఒక కళ. సో అది బాహ్యంగా మనం బౌలింగ్ వేసేటప్పుడు మనకు కనిపిస్తుంది కాబట్టి అది బాహ్యంగా కనిపిస్తుంది. ఓకేనా? సై అంటే మనకు ఎవరు గుర్తురాలే? వెస్ట్ ఇండీస్ బౌలర్ క్రిస్ గేల్ గుర్తుకు రావాలి. హెగెల్ క్రిస్ గేల్ సై అంటూ బౌలింగ్ వేశాడు. నేను సిద్ధంగా ఉన్నా. ఓకేనా? గేల్ నచ్చితే అప్లై చేసుకోండి. ఓకేనా? భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. ఏ చట్టాల వ్యవస్థ? అలిఖిత చట్టాల వ్యవస్థ. ఇది ఎవరు చెప్పారు? ప్రొఫెసర్ విట్నీ. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చట్టాలు చట్నీ. ఏం చట్నీ? అలిఖిత చట్నీ. ఓకే. ప్రొఫెసర్ విట్నీ అనగానే చట్నీ, అలిఖిత చట్నీ. ఓకే. ప్రొఫెసర్ విట్నీ అనంటే చట్టాల వ్యవస్థయే భాష. చట్నీ వ్యవస్థయే భాష. ప్రొఫెసర్ విట్నీ. ఓకే.
ఈ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష. అభివ్యక్తీకరణనే భాష కావచ్చు. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని చెప్పింది ఇజ్లర్. ఏం లేదు, ఇజ్లర్ బుద్ధి లేదా, ఇజ్లర్ బుద్ధి లేదా గుర్తుపెట్టుకోరు. ఓకే, ఎవరిని ఉద్దేశించేది కాదండి. ఇజ్లర్ నీకు బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదా, లేకపోతే ఇజ్లర్ గారు బుద్ధిమంతుడు. ఇజ్లర్ గారికి మంచి అనుభవాల బుద్ధిమంతులు. ఇజ్లర్ గారు బుద్ధిమంతులు, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా వాక్యాలను అందిస్తామో అదే భాష. మనసులోని భావ పరంపర. ఇగో కరెక్ట్గా చదవాలంటే ఒక్కొక్క క్వశ్చను చదివితే తొందరగా తెలిసిపోతుంది మనకు. మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా వ్యక్తులకు అందిస్తామో అదే భాష అని చెప్పారు. సో మనంలో ఇది ఎవరు చెప్పింది? రామచంద్ర వర్మ ఉందా ఇక్కడ? రామచంద్ర వర్మ. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, చాలామంది ఇప్పుడు దెబ్బలు తగినప్పుడు కింద పడతారు కదా, చాలామంది కింద పడినప్పుడు దెబ్బలు తగినప్పుడు అయ్యో రామచంద్ర అంటారు. లేకపోతే ఏదైనా విషయం లోపల మనసులో ఏదైనా పగిలిపోతే, ఇంకేమైనా వస్తువులు మన కిచెన్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా వచ్చినప్పుడు పగిలిపోతే అది మనసులోని బాధ అయ్యో రామచంద్ర అని ఇలా నోట్లైనా అంటుంటారు కదా. అంటే మనసులోని భావం, అది మనసులోని భావం. అయ్యో రామచంద్ర అంటారు. కింద పడంగానే అయ్యో మనసులో నందు భావంలోని దెబ్బ తగలంగానే అయ్యో రామచంద్ర అంటారు కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత భాష అంశం, లక్షణం, వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమో అంత సంక్లిష్టమైనది. ఇది ఎవరు చెప్పారు అని అంటే, భాష అంశము, లక్షణము ఒక వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టం అంత సంక్లిష్టమైనది. ఎంత క్లిష్టమో అంత సంక్లిష్టమైనదే భాష అని చెప్పారు. ఎవరు చెప్పారు ఇదంటే? ఇద్దరు చెప్పారు. ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ, ఎం కృష్ణస్వామి మోడర్న్ లింగ్విస్టిక్స్ అని వీళ్ళు రాసిరట. సో ఇది ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడంట, ఎగ్జామ్లో దీన్ని ఆన్సరు అందులో ఉంది ఇప్పుడు బుక్లో. మానవ సంబంధాలు ఎంత క్లిష్టమో అంత సంక్లిష్టమైనదే భాష అని చెప్పి ఎస్కే వర్మ అని అన్నాడు. తర్వాత ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఎన్ కృష్ణస్వామి, థర్డ్ ఆప్షను ఎన్ వర్మ, ఫోర్త్ ఆప్షను ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. సో ఇలాగిచ్చాడు ఇంతకుముందు ఒక దాంట్లో ప్రీవియస్ బిట్లో చూసాను, ఇలా ఇచ్చాడు. సో ఇది ఎంత కష్టమైంది చూసారా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు వర్మ గారు ఉన్నారు కదా, మన వర్మ గారు డైరెక్టర్, సినిమా డైరెక్టర్ వర్మ గారు, ఆయనకు మానవ సంబంధాలు క్లిష్టమైనగా చెప్తారు. ఆయన మానవ సంబంధాల గురించి అసలు ఎవరిని పట్టించుకొని అని చెప్తారు కదా ఇంటర్వ్యూలలో. సో ఎస్కే వర్మ మానవ సంబంధాలు క్లిష్టం అంటారు. మరి కృష్ణుడు ఏమంటాడు? మానవ సంబంధాలు సంక్లిష్టం అంటాడు. ఒకరికి ఇష్టం, ఈయన అన్ని సంబంధాలు అందరితో సంబంధం పెట్టుకొని అంటారు. ఎప్పుడు వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ గారు మానవ సంబంధాలు కష్టం అని చెప్తాడు. సో మానవ సంబంధాలను పెట్టుకోవడమే కష్టం అంటారు కాబట్టి ఒకరికి కష్టం, ఒకరికి ఇష్టం. సో కృష్ణునికి ఇష్టం, వర్మకి కష్టం అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఏది ఎంత క్లిష్టమో అంత సంక్లిష్టం, ఎంత క్లిష్టమో అంత సంక్లిష్టమైనది భాష అని చెప్పింది. క్లిష్టం, సంక్లిష్టం. ఓకే, కృష్ణ వర్మ. సంస్కృతి
సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. వాగ్రూప స్టట్వర్, ఇది చెప్పింది స్టట్వర్. స్టట్వర్ వాగ్రూప, స్టట్వర్ వాగ్రూప, వాగ్రూప వాగ్రూప ఇలాగ ఒకటి గుర్తుపెట్టుకోండి. విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు. మానవులందరి ఉమ్మడి సొత్తు కాదు. మానవులందరి భాష ఉమ్మడి సొత్తు కావచ్చు. ఇక్కడ ఏదో మిస్ అయిందండి. ఇక్కడ విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు. మానవులందరికీ ఉమ్మడి సొత్తు కాదు. ఉమ్మడి సొత్తు మానవులందరి. ఓకే, ఏం మిస్ కాలేదు ఇక్కడ, నేనే చెప్తాను. విశ్వ సృష్టిలో మాట్లాడగలిగిన ఏకైక ప్రాణి మానవుడు. మానవులందరి ఉమ్మడి సొత్తు భాష. మానవులందరి ఉమ్మడి సొత్తు భాష. ఓకే, మానవులందరి ఉమ్మడి సొత్తు భాష. ఇది ఎవరన్నారు అంటే వెలమల్ల సిమ్మన్న. వెలమల సిమ్మన్న. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఉమ్మడి సొత్తు భాష మానవులందరి ఉమ్మడి సొత్తు అని అన్నది వెలిమల సిమ్మన్న. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే సిమ్మన్న సింగం హీరో ఉన్నాడు కదా, సింగం ఫిలిం ఉంది కదా, ఆయన హీరో ఉన్నాడు కదా, భాష అందరి సొత్తు అన్నాడు. సింగం హీరో ఏమన్నాడంటే అందరి సొత్తు, అది ఏదైనా సరే అది భాష అందరి సొత్తు అని సింగం హీరో అన్నాడు. సింగం వెలిమల సిమ్మన్న ఒక ఉమ్మడి సొత్తు, వెలిమల ఉమ్మడి సొత్తు అని అన్నాడు. ఉపదేశించడానికి ఉపకరించే సాధనమే భాష అనేది. ఉపదేశించడానికి ఉపదేశించడానికి ఎవరు ఉపదేశిస్తారు ఎక్కువగా? మత ప్రచారకులు. సో మత ప్రచారకులు ఇలా అన్నారట. ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. ఉపదేశించడానికి ఉపయోగపడేది. ఇది ఈజీగానే గుర్తుకుంటుంది. ఎవరు ఉపదేశిస్తారు? చాలామంది మత ప్రచారకులు చాలా ఉపదేశిస్తారు కాబట్టి దానికోసమే భాష అని చెప్పింది మత ప్రచారకుడు. తర్వాత కంఠధ్వనులను సాధనాలతో కేవలం మానవ సంబంధమైన మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలిపేదే. ఇది కూడా డిఎస్సిలో వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. కంఠధ్వనుల సాధనతో కేవలం మానవ సంబంధమైన మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛనలు అంటే కోరిక తెలిపేదే భాష. ఇది ఎట్లా చెప్తారు? ఇది ఎవరు అంటే సైఫైర్ ఏం చెప్పింది సైఫైర్ అట. సైఫైర్ అంటే దేన్నైనా ఫైర్ చేయాలంటే ముందు మనకి ఏముండాలి? దేన్నైనా ఫైర్ చేయాలంటే మనకి ఏముండాలి? ఫస్ట్ కోరిక ఉండాలి. తర్వాత దాని ఉద్రేకాలు, ఆలోచన ఉండాలి. తర్వాత ఇక దాని గురించి ఒక ఉద్రేకం అనేది ఉండాలి. అంటే ఫైర్ చేయడానికి ఇవి 3 ఉండాలి. ఆలోచనల, వాంఛల, కోరిక ఉండాలి. ఆలోచనలు ఉండాలి, కోరిక ఉండాలి, మనకు ఓ ఉద్రేకం అనేది ఉండాలి. అయ్యో ఫైర్ చేయాలని నేను. సో అలా గుర్తుపెట్టుకోండి. ఫైర్ అంటే ఇదిగోండి సైఫైర్. సో ఓకేనా. తర్వాత మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపంలో వైవిధ్యమే భాష. సామాజిక శాస్త్రవేత్త ఇక ఇలా మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణంలోనే ఇక అదే వ్యక్తీకరణ వాళ్ళే వైవిధ్యమే భాష అని చెప్పింది. సామాజిక శాస్త్రవేత్త ఏమంటారు? మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరించేదే భాష అన్నారు. సో తర్వాత ఉన్నత సంక్లిష్ట సూత్ర జలావలయం భాష. ఉన్నత సంక్లిష్ట సూత్ర జలావలయం భాష అది చెప్పింది ఎవరు? లాంగ్వేజ్ ఇన్ ద మోడ్రన్ వరల్డ్. సో జలావలయం ఈ మోడ్రన్ వరల్డ్ ఏం చెప్తుంది? జలావలయంలో చిక్కుకుంటుంది. వలయంలో, ఏ వలయంలో? ఫోన్ వలయంలో. మోడ్రన్ వరల్డ్ ఈ వలయంలో చిక్కుకుంటుంది. ఫోన్ అనే వలయంలో చిక్కుకుంటుంది. జలావలయం
జాలవలయం, జాలవలయం, సారీ అండి, జాలవలయం, జాలవలయం. మోడ్రన్ వరల్డ్ ఎక్కడ చిక్కుకుంది? వలయంలో, జాలవలయం, ఫోన్ అనే వలయంలో చిక్కుకుంది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి ప్రత్యయ పదం వ్యాకరణకారులు ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అన్నారట. భాష అంటే పదాలు, వాటి అర్థాలు, అర్థవంతమైన పదాల సమూహం. నిఘంటువుకారులు అన్నారంటే, ఇది డిక్షనరీ వాళ్ళు ఏమంటారంటే భాష అంటే పదాలు, వాటి అర్థాలు. ఇక ఎట్లయినా అంటారు కదా. సో నిఘంటువు అంటేనే పదాలకు అర్థాలు తెలియజేసేది. అర్థవంతమైన పదాల సమూహం చెప్పింది నిఘంటువులు. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ఏనండి. ఓకేనా? ఒక్కసారి వీడియో ఇంకొకసారి వింటే తప్పకుండా గుర్తుంటాయి. ఇప్పుడు నిర్వచనాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా చూసి వెళ్ళండి నిర్వచనాలు తప్పకుండా. ఓకేనా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడే రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అండ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.